వదిలే రేపు అత్తనంట నడవది మబ్బుల్లే కూర ఆడబెట్టుడు ఇలా సాయంత్రం వరకు రారు. సరే ఉంటాన్నా. పెద్దమ్మల కలిపిరా పోను. చెప్పుడు ఇంకోడలే అరే ఏమో లగ్గానికి చెప్పినట్టు అందరికి చెప్తాను. కలిపిరా మళ్ళీ చెప్పలేదని కులుగుతారు. సరే అమ్మా నేను కూడా మా దోస్తుగాళ్ళకి చెప్పుకుంటా లేకపోతే ఫీల్ అవుతారు. చెప్తే కానీ తాగుడు వీగుడు పెట్టకుర్రి అసలే ఇంట్లోకి వస్తాను. ఏం మా దోస్తుగాళ్ళు తాగేటోళ్ళు కాదే అత్తరు ఇంత తింటారు కట్నం పెట్టిపోతారు. అట్లయితే చెప్పు. అయ్యో నేను కూడా మా దోస్తులకు చెప్తా మళ్ళీ నేను చెప్పలేదని గుడ్డిగా గుళ్ళినట్టు గులుగుతారు. నీ బండి మీద అర్థమని ఆపుతలేను. బండి మీద అర్థమని ఆపుతలేవా? మరి ఏం పని చెప్పు. రేపు ఇంట్లోకి వస్తానం రామారి. ఏం ఉన్నవరా నువ్వు ఈ రోడ్డు మీద ఆపి చెప్తావారా? ఇంటికి వచ్చి చెప్పాలా కానీ. ఇంకా నువ్వు వెనకట్నే ఉన్నావారా? ఇప్పుడు అందరు ఫోన్లు చేసి చెప్తారు. ఇంకా నిన్ను కలిసి చెప్తానా రా ఇంటికి. ఏందో ఏమో ఒకప్పుడు ఇంటికి వచ్చి మాట ముచ్చట మాట్లాడి ఫంక్షన్కి రమ్మని చెప్పేటోళ్ళు ఇప్పుడేమో ఫోన్లు చేసుకుంటా మెసేజ్లు చేసుకుంటా రమ్మంటారు. రాను వాట్సాప్ స్టేటస్ పెడతారు కావచ్చురా. దోస్తులు చుట్టాలు ఊరోళ్ళందరూ ఫంక్షన్కి తప్పక రాగలరని. ఇక కాలం మారిన కొద్దీ మనుషులు కూడా మారుతారా. అందరూ బాగా బిజీ అయిపోతారు. నువ్వైతే అచ్చుడు మర్చిపోకు రోయ్. లక్ష్మిని కూడా తీసుకురా. సరేరా సరేనే మర్చిపోకు మరి. అనిల్ నువ్వు కూడా రా. సరే అత్త. అప్పుడు మీ అన్న కూడా చెప్పిండు మేకలు ఎన్నుకోతారు మరి. ఇదేమన్నా లగ్గం అయింది మేకలు కోసడానికి? ఇంట్లోకి వస్తాను ఇంట్లోకి వస్తే మేకలు పోయారు మరి కోళ్ళను కోస్తారా? అయ్యో రామా ఇంట్లోకి వస్తే అసలు కౌసే ఉండదు. పప్పు చారు పెడతారు. ఏమో కోళ్ళను కోస్తారా మేకలు కోస్తారా అంటున్నావు. అయ్యో ఉత్త పప్పుచారేనా? ఉత్త పప్పు చారే పెడతారు. లక్ష్మి రేపైతే మర్చిపోకుర్రే రారి. సరేనే అత్తం. ఆనే ఇలాగ రేపు ఏం పెడదాం మరి? ధర్మారం పోయి చీర కొనుక్కరా అన్న. ధర్మారం ఎందుకు? కరీంనగర్ పోయి చెన్నై షాపింగ్ మళ్ళా పట్టు చీర కొనుక్కరాపో. కొంతమంది చీర పెడదామా? మరి లేకపోతే ఏంది? ధర్మారం పోయి చీర కొనుక్కరా అన్న అంటాడు. అది మన పెళ్లికి బండి మీద అమ్మచ్చటైన దగ్గర 150 రూపాయల చీర కొని పెట్టింది. అదే పెడదామేంది? అంతేగా అట్లా పెడితే గుర్తుపట్టరానే. నువ్వు భలే చెప్తాను. గుర్తుపెడితే పట్టని ఏంది? నాకు 150 రూపాయల చీర పెట్టాం కదా తెలియదా? బొత్తిగా 150 రూపాయల చీర పెట్టి చీర దేవాది కానీ 500 రూపాయలు కట్నం పెడదాం. ఏంది 500? ఏ వర్రకే గిన్నె కూడా కొంచెం పడతాను. వాళ్ళు మళ్ళీ మా పెడుతుంది. వాళ్ళు పెడతారు నువ్వు చూస్తావు. రారా చాయింద్రా అన్నది తిన్నాం. గింజ పోతు కదా తిన్నారా? మాకు పన్న పాటన తిన్నాం కూర్చున్నాం. మీ పన్న ఉంది. సరే గానీ రేపు ఇంట్లోకి వస్తానం రారి. సరేరా అత్తం. రారి మరి మర్చిపోయారు. ఏం మర్చిపో అత్తం పో. ఓకే. అరే మనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అప్పుడు వచ్చి ఉదయగాడు పిలిచే ఇప్పుడు వచ్చి ఈడి పిలుస్తాడు. వాళ్ళ ఇంటికి పోదామా వీళ్ళింటికి పోదామా? ఉదయగానులు స్లాబ్ పోతారు కాబట్టి గొర్రెను కోస్తారు. రాజుగానులు ఇంతకు వస్తారు కాబట్టి ఖచ్చితంగా మాకైనా కోస్తారు. ఇటే పోదాం. సరే ఇంతంతసేపు అన్న పడుకొని నీరు వస్తుంది. ఈ ఇంట్లో కోడు పట్టవాటిలానే పెడితే మబ్బులో పెట్టిర్రు. ఇంట్లోకు పట్టవాటిలు ఓర్రా మబ్బులనే పోతారు. బయటకు పోయి గిన్నె ముఖం మీద నీళ్ళు ఆడుకొని రాపో నిద్ర పోతుంది. సరే
बालकाः तेषाम विरोधेन ब्रह्मकर्म समारभे ओम प्रणवस्य देवताः गायत्री देवी जपे विनियोगः मुख దగ్గర పట్టుకొని శ్వాస వదులుతూ పీల్చుకోండి ఓం భూః ओम भुवः ఓం శుభః ओम महः ఓం జనః ओम तपः ఓం సత్యం ओम तत्सवितुरे एन्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्वरापवो ओम शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्री महाविश्वकर्माज्ञाय भवन्तवारस्य ब्रह्मणः देवहरार्धे गुरुमगल्पे दैवस्वतमन्वन्तरे कलियुगे नमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे नीराभद्दक्षदिग्भागे ईशान्यस्य ईशान्यप्रदेशे गोदावरीयोः मध्यप्रदेशे अस्मिन् भारतदेशायां यावत् तेलङ्गाना राष्ट्रायां जगित्याला जिल्लायां एण्डपल्ली मण्डलेन कोण्डापुरग्रामेण श्रीमहागणाधिपदेवता दैत्रदेवता सकलपरिवारदेवता दिव्यप्रकल्पिता मुखमण्डप पादचरणारविन्दसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभावादि षष्ठी संवत्सरण मध्ये स्वस्ति श्री शोभकृतनाम संवत्सरे उत्तरायणमहापुण्यकाले माघमासे शुक्लपक्षे तात्कालिका शुभनक्षत्रे शुभयोगे शुभकरणे वासरादिवासरे शुभवासरे एवं गणविशेषणावजिष्टायां सुपतितो अस्याः श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्याः చేతులక్షంతలు పట్టుకోండి గోత్రం చెప్పండి ఇరుకులవారి గోత్రోద్భవస్య జవానస్య నామధేయస్యాః ఇంటి పేరు विपलवंशोद्भवस्य हैदवानस्य नामधेयस्य राजया नामधेयस्याः द्रौपदी समेतस्य सजिता नामधेयस्याः कुमारस्य कुमार्यः रम्या नामधेयस्याः अखिला नामधेयस्याः निक्षित नामधेयस्य सहकुटुम्बस्य सहबान्धवस्याः मम अनुकोण्डि अस्माकं साकुटुम्बानां सहबान्धवानां सकलाक्षेमस्थैर्य धैर्य वीर विजय विजय आरोग्य भोगभाग्य सिद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थं वृत्ति व्यापार अत्यंत अनुकूलित फल सिद्ध्यर्थं श्री महालक्ष्मी देवता अष्टलक्ष्मी देवता गृहलक्ष्मी देवता वरलक्ष्मी देवता दिव्य संपूर्णाधिकार योग्यता फल सिद्ध्यर्थं यजमानस्याः इति एकादश वास्तुमण्डप देवता संपूर्ण अधिक अनुग्रह फल सिद्ध्यर्थं यजमाने बृहस्पति प्रस्थान पंचंत गुम्मतः फलं मनोबलम् ओम श्री महादेवताभ्यो नमो नमः शुभगुं शुभमस्तु అరే రాజు మరదల్ని ఇట్లా పూలు పళ్ళారా టెంట్ వేసారు ఏ కాదు బావా మరేమైందిరా టెంట్ వేసారు పుష్కర ముసలాడికి ఇట్లా పోయిందా ఏచి పోలే నీ దరిద్ర నోరుతో గట్లా అంటున్నావు ఇవాళ మేము ఇంటికి పోతున్నాం అంటే ఇన్ని రోజులు బయటనే ఉన్నారా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు తాగోతు మొక్కలు నా చెప్పు ఇగో బావా తన్నే అంతా పోయి మీ ఇంటికాడ పడతావు ఎన్నుంచి మీకు తాగి కొడతారు గట్టండి మామరే కొత్త ఇల్లు కట్టినావు సూపర్ ఉంది ఖుషి కొద్ది ఒక 90 పంపిస్తే ఏమవుతుంది ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు నీకు 90 కాదు బర్రుచ్చు తాగిపియాలి ఇక్కడ తాగమంటే నాకే దిక్కులేదు ఇంకా నీకు 90 పంపియానా అవుమా కనీసం నువ్వన్నా షార్ట్ తీసుకుపోయి ఒక పెగ్గన పంపించినవా ఇంట్లో గోడు మన తాగుడు బందే అయ్యో తాగుడు బందేనా బందే నువ్వు తాగిపించినట్టు లేవు కానీ బుక్కడ అంత అన్నమైతే పెట్టచ్చు ఇంకా గట్లన్నో మంచిగా ఉంది ఎట్లా బొమ్మది తీసుకో. 7 చెప్పలేదేంద్రా
అవు బా ఫుల్ తాగిపోతాను ఇంటికి పోయినాక అక్క ఏమన్నదా? ఏమంటుంది నా తిండి తింటి పోయి మూలకు వంట దాని అన్నమే లేపితే తాగుతుంది. దాని ఎందుకు లేపుతా ఇన్న తినిపోయి మంచి మూలకు వంట. అబ్బో తాగుపోతానువే కానీ మహానుభావుని బావు ఏమనుకుంటున్నారు? తిన్నట్టు కాదు కట్నం కూడా పెట్టాలి. తిన్నాక పెట్టినారా? పెడితే ఇళ్ళల్లో లేడ కలిసినా కానీ ఇద్దరు తిట్టావు. కట్నం పెట్టే పోతా సరేనా? ఈడేంది చెప్పకుండా నచ్చిండు. దారా దా ఇప్పుడే భోజనం స్టార్ట్ చేసినాం. దేవుడా ఇంట్లోకి వస్తాను అని చెప్పనే లేదుగా. చెప్పకుండా వచ్చినావు గారా దాదా. చెప్పకుండా వచ్చేటోడేరా దోస్త అంటే. दोस्त मेरा दोस्त तू है मेरी जान. నువ్వురా దోస్త్ అంటే అత్త నాకు మేరా దోస్త్ మేరా దోస్త్ మేరా దోస్త్ పాగల్ హే. దారా కూర్చో. అనిల్ ఈ కట్నాలు రాయవా? నేను రాయా నాకు గసంటే అప్పుడు చెప్పు. అయ్యో రాయమంటున్నారు ఇప్పుడు అటు ఎత్తన్నావుగా. అరే లడ్డు నీకు పని ఉందారా? నాకేం పని లేదు. ఇగో కట్నాలు రాయి. పని ఉన్నదని చెప్పిన అయిపో. అరే లడ్డు కట్నాలు గిడ రాసుడు కాదు, పోయి గడు కూర్చుని రాయిపో. మళ్ళీ తినుకుంటూ అటే వీక్తారు. సరే అని బట్టలు గిట్ట తెచ్చినావా? ఏ తేలేదే, పైసలు పెడతా అని తెచ్చిన. నువ్వు తెచ్చినావా అని? ఏ నేను కూడా తేలేదే, పెళ్లి వరకు బట్టలు పెడదామని నేను కూడా పైసలు తెచ్చిన. అంతే పెళ్లి వరకు పెడదాంటి. అరే బాగానే మంది రాపించారు కదా కట్నాలు, నా పేరు కూడా రాయి. చెప్పు ఎంత రాయాలి? అరే 20 రూపాయలు రాయరా. 20 రూపాయలా? ఏ రాయకుండా మంచిగా జేబులో పెట్టుకొని వా. కట్నం రాయమంటే కట్నం రాయిందిరా. ఈ 20 రూపాయలకు విలువ లేకుండా అయింది. ఈ 20 రూపాయలు పెడితే ఏమవుతుందో తెలుసారా? బీడి కట్టొస్తుంది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. అయితే అదే 20 రూపాయలతో బీడి కట్ట కొనుకపో. ఇప్పుడు రాత్తవా రాయవా? 20 రూపాయలు రాస్తే నా ఇజ్జత్ పోతుంది. సప్పుడెక్కడికి వెళ్ళవా? అయితే పోతా, నాకే పైసలు మిగులుతాయి. ఏంది మనం వచ్చి ఇంతసేపు అవుతుంది, అన్నం కూడా తినమంటలేరు. అలా అంటారా? మనం వేసుకొని తినాలి. నీకు ఇప్పుడే ఆకలి అవుతుందా? కొంచెం ఆగలేవు తిందాం. రాని తిన్నవారా? ఇంకా తినలేరా? మీరు అది తినిపోర్రి. చెప్పని తినుర్రి, అయిపోతుంది మళ్ళా. ఈ కాలతో మనకేంద్ర, మనం తినిపోదాంపా. మనం ఫస్ట్ కలిగే గుర్తు తిందాం. సరే మీ బతుకులు చెడా. రాజు వెజ్ ఉందారా? ఉంది. వెజ్ అడుగుతారా ఏంద్రా? ఎట్లా అడిగా ఉన్నంత మాత్రం మనం తింటామా? తీసుకురా. అరే రాజు తలకాయ కూర. తలకాయ కూరనా? తలకాయ కూర లేదు. ఏంది లేదా? ఇదేంద్రా లేదంటాను. అండలే కావచ్చురా, మటన్తో తిందాం పాటు. రాజు పప్పు ఎత్తాడేంద్రా? మటన్ ఏమని? మటన్ లేదు, పప్పే. మీకు ఏమైనా మానం ఉన్నదిరా? గీ ఇంట్లోకి పోయేటప్పుడు వాళ్ళని కౌసు పెడతారా? అవురా, నువ్వు మేకని పోతున్నట్టు గారా? నాకేం తెలుసురా, కోతరు కావచ్చు అనుకున్నా. నీకు ఏం తెలియదు. అంటే ఆడు గొర్రె కూర పెట్టుకుని వచ్చినావు. ఏం గునుగుతారా మామ? పప్పే. పప్పు అదేమద్దు, అక్కడ బంగారం గొర్రె కూర పెట్టుకొని వచ్చిన ఇక్కడ మటన్ అని పప్పు తినమంటావు. అరే చక్కగా తిని కట్నం వేసి పోరి, ఎక్కువ చేయకూరి. ఏంద్రా ఎక్కువ కట్టాలి? మేము పప్పు ఇంటిలో కనబడతావా?
నీ పిలిచినప్పుడు చెప్పాలి పప్ప మటనా చికెన్ అని పారా పోదాం ఉదయం గొర్రె కూర తిందాం ప్లేట్ లేటరా నువ్వు అన్న విషయం కారా అడిగే కూర ఎక్కువ తింటాం పారా ఎందలుడు మీ ఊళ్ళో గిసుంటోళ్ళు కూడా ఉంటారా? ఉంటారు మామ, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఇంకా చిల్లరగాళ్ళు ఉన్నారు మామ.